వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే అయితే చపాతీ ఎలా చేయాలో చూపించబోతున్నా. పిల్లలకి ఏ టైప్లో చేస్తే ఇష్టంగా తింటారో అలానే కొంచెం ఎంజాయ్ చేసుకుంటా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్లో చేయాలి అని అయితే నిర్ణయించుకున్నాను. అయితే గోధుమ పిండితో చపాతీలు చేయాలనుకుంటున్నా. దానికి మాకు ఎంత సరిపోతుందో అంత పిండి అయితే నేను తీసేసుకున్నాను. ఇక అందులో కొంచెం అయితే సాల్ట్, కొంచెమే సాల్ట్ వేసేసుకుంటున్నా. ఉప్పు తినొద్దని అన్నారే పెద్దవాళ్ళైతే, చిన్నప్పుడు అన్నారే ఉప్పు ఎక్కువ తినొద్దని అన్నారే పెద్దవాళ్ళైతే, చిన్నప్పుడు అన్నారే. ఇప్పుడైతే చపాతీ కోసం మంచిగా పిండిని వాటర్ చల్లుకుంటా, మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ చపాతీ ఎలా వస్తుందో ఆ విధంగా కలుపుకొని పక్కన 10 minutes రెస్ట్ పెట్టేస్తున్నా. ఇప్పుడైతే మీకు ఒక జోక్ చెప్పబోతున్నా. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. చిరంజీవి ఇల్లు ఎక్కడా? దానికి ఆన్సర్ మీకు తెలిస్తే నాకైతే కామెంట్ రూపంలో తెలుపగలరు. చపాతీ పిండి అయితే కరెక్ట్ పొజిషన్ లో వచ్చేసింది. చూస్తున్నారా మీరు? నేను ఫింగర్ తో ఇలా టచ్ చేస్తున్నా. చాలా సాఫ్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు చపాతీ చేయడమే ఆలస్యం. ఇక ఏ చేయరా పిల్లడా, చెయ్యి. సైజులో చపాతీకి పిండి తీసుకుంటానో దానికి ఎలా కట్ చేసుకుంటానో చూడండి. ఇప్పుడు మీరు చూస్తూనే ఉండండి. ఓకే కోయి పిండిని కోయి ఏ సైజులో కావాలో కోయి చపాతీ పిండి కోయి. రావు గారు, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఇప్పుడు కట్ చేసి అయితే రెడీ చేసుకుంటున్న పిండిని రౌండ్ చేసుకోవాలి కదా. అలా 2 చేతుల మధ్యలో పెట్టుకొని తిప్పు హైలేసా, తిప్పు పిండి తిప్పు హైలేసా. ఏం చేయమంటారు చెప్పండి? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న మాట చెప్తాను. మీకు తోటలో బావి తెలుసు కదా, తోటలో ఉంటుంది నీళ్ళ బావి. అయితే అందులో మనం రాయి వేసినాం అనుకో, అది కిందనే పోతుంది కానీ పైన ఎందుకు తెలియదు? తెలుసా మీకు? ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ విధంగా ఆడుతూ పాడుతూ వంట చేస్తే మనం ఎంత కష్టమైనా మర్చిపోయి ఆ వంట చేస్తున్నట్టు ఆ ఫీలింగ్ కూడా లేకుండా చాలా హ్యాపీనెస్లో వంట కూడా అయిపోతుందండి. ఇప్పుడైతే నేను చపాతీని కొంచెం పొడిపిండి చల్లుకుంటా, దానికి నేను ప్రిపేర్ చేస్తున్నా. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకుంటా. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ అయితే రౌండ్ గోల్ చపాతీలు చేసుకుందాం. కొంచెం పిండి కలుపుకుంటా. చపాతీ చేస్తున్నప్పుడు మనం పొడిపిండి చల్లుకుంటూ చేస్తాం. ఎందుకంటే చేస్తున్న స్టిక్కి ఇంకా అక్కడ ఆ ప్లేస్కి కూడా అది చపాతీ పిండి తగిలింది అనుకో, అప్పుడు రౌండ్ షేప్లో రాదన్నట్టు. నేనైతే మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్ చూపించబోతున్నాను. కొద్దిసేపు ఆగండి, వేచి చూడండి. వచ్చేస్తుంది. ఇప్పుడైతే చూడండి, చూసారా? హార్ట్ షేప్లో చపాతీ అయితే చేశాను. అన్నం మీద అయితే చపాతీ వేసేసాను. కొద్దిసేపు అయితే రెడీ అయిపోతుంది. చూడండి. 1 చపాతీ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. చూస్తూనే ఉండండి. రెడీ. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ చపాతీ. తోటకూర పాలకూర నేను వండినా, తిందురారా పంది మొగుడా. తోటకూర పందికూర నేను వండినా, తిందురారా మొండి మొగుడా. మీకు ఏ విధంగా సహాయపడగలను? 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా? సూర్యాపేట దాటిందా? డిఫరెంట్ టైప్లో ఒక 4 types ఆఫ్ చపాతీలు అయితే చేశాను. అందులో ఇదొక టైప్ అన్నట్టు. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసిందండి. ఓకే, 1 2 3 ఫైనల్లీ 4. ఇప్పుడు పాప తినడమే ఆలస్యం. తిని సూపర్ ఉందట. మీరు కూడా ఇలాంటి చపాతీలు చేసుకుంటా మీ పిల్లలతో మీరు తింటూ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. ఓకే, నేను కూడా ఇలాంటి వీడియోస్తో మీ ముందు వస్తాను. మీరు నవ్వండి, నేను నవ్వుతూ ఉంటాను. హ్యాపీగా ఉందాం. అనుకున్నాడు జనగణమన ఎవరు రాసిండ్రు? పూరి జగన్నాథ్. ఏమ్రా జింబూత్రమా? నేను చేసే విధానం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్.